మంచిర్యాల జిల్లాలో నీటిపారుదల శాఖలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో చెన్నూరు ఇరిగేషన్ ఏఈ చేతన్ ఏసీబీ వలలో చిక్కారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ అమౌంట్ 79,000 రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని 5,000 రూపాయలు ఏఈ చేతన్ డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కండక్టర్ తీసుకున్నా. మిషన్ కాకతీయ వర్క్స్ బిల్లులు అన్నీ అయినాక ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, ఏఏజీలు డబ్బులు వచ్చేటివి ఉండే. ఒకటి ఆసనా చెరువు మేము చేయలేదు, క్యాన్సిల్ చేసిన. నా ఆరోగ్యం కూడా లేకపోయిన వల్ల నా బిల్లుల సంగతి ఏందని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టిన. 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది పెట్టినస్ ఉంది. వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న. మన ఎక్కడిది దూనపల్లి మందపురం చెరువు సాలకుంటది, ఒక ఎంబీ దొరికింది. 79,000 బిల్లు అయింది. 5,000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏఈ గారు, డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతూనే నీది పంపించడం జరుగుతుంది. అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు, నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పి అన్న. నేను ఏడిపోయి తేవాలని అంటే నువ్వు దేవాలే, నువ్వు దేంది, నేను ఎంబీలు నేను ఎక్కడి నుంచి ఇస్తాను, నాకెక్కడి నుంచి ఇస్తారు, నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుడుకొని సరే 5,000 అయితే ఇస్తా అన్న. నాకనైతే ఇప్పుడు లేవు, నేను తెచ్చిస్తా, వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిస్తా అని చెప్పిన. నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది, వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది, నేను బట్టి చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి నిజంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. ఆ బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టర్, కృష్ణంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో